నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదనే సదుద్దేశంతో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్న రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సాయన సుశీలరావు ఎంతో అభినందనీయులని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. సాయన వీరభద్రయ్య, వీర రాఘవమ్మ సేవా సమితి ద్వారా శనివారం ఇరువురు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని లంకిశెట్టి బాలాజీ, ఆయన సతీమణి వనజ చేతుల మీదుగా కాకినాడలో పాలిటెక్నిక్ చదువుతున్న దీపిక, అలాగే జుజ్జువరం ఉషోదయ కాన్వెంట్లో చదువుతున్న శాలినికి అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ, విద్యను ప్రోత్సహించాలనే తలంపును సుశీలరావు కుటుంబం గతం నుంచి ఆచరిస్తుందన్నారు. చదువు మీద మక్కువతో సాయన సుశీలరావు తండ్రి వీరభద్రయ్య తన పిల్లలను పట్టభద్రులను చేయడంతో పాటు ఇతర పిల్లలకు సాయం చేసే గుణాన్ని అనడే అలవర్చుకున్నారన్నారు. క్రమం తప్పకుండా ప్రతి నెల ఇరువురి విద్యార్థులకు తన తల్లిదండ్రుల పేరు మీద ప్రోత్సాహక బహుమతులు అందించడం సాయన సుశీలరావుకు పరిపాటిగా మారిందన్నారు. ఇలాంటి ప్రోత్సాహక బహుమతి పొందుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మచిలీపట్నంకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఈ సందర్భంగా బాలాజీ ఆకాంక్షించారు. ట్రస్ట్ అధినేత సాయన సుశీలరావు మాట్లాడుతూ, ఎదుటి మనిషికి సాయం చేసే విధంగా మనిషి ఎదుగుదల ఉండాలన్నారు. తన తండ్రి ఆశయ సాధనం మేరకే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామన్నారు. ఈ విషయంలో అమెరికాలో ఉన్న తన కుమార్తె సాయన సంధ్య అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డ్ మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ, మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడపా మురళి, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ప్రతిభకి ఈ పేదలకు అడ్డుకాకూడదు అనే కాన్సెప్ట్ తో వీరభద్రయ్య గారు విన్నపాడ గ్రామంలో జన్మించిన, ఒక రైతుగా జన్మించిన తన కొడుకుని చదివించాలని ఒక కాన్సెప్ట్ తో విద్యను ప్రోత్సహించి మరి సుశీలరావు గారిని అప్పట్లోనే డిగ్రీ చదివించారు. ఆయన జిల్లా స్థాయి పోలీస్ అధికారిగా రిటైర్డ్ అయ్యి ఈ వయసులో వాళ్ళ యొక్క పిల్లలతో విద్యార్థి సహాయ సహకారాలు అందిస్తారనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రోజున మరి మచిలీపట్నంలో చదువుకుని మరి కాకినాడలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి దీపికా బాయ్కి, అలాగే జుజ్జవరంలో ఉషోదయ కాన్వెంట్ లో చదువుతున్నటువంటి బేబీ శాలినికి, ఇద్దరికి కూడా చెరువుకు 5,500 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. వారి యొక్క దాతృత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఎంత సంపాదించామో కాదు, మనం ఉండగా ఎంతమంది మనం సహకరించాం. లంకిశెట్టి బాలాజీ గారు, సోదరి వైరం పనజమ్మ, తర్వాత ఈ జనరస్ కంట్రిబ్యూషన్స్ అందుకున్నటువంటి మానస, లక్ష్మీబాయి, వాళ్ళ పిల్లలు దీపిక అండ్ శాలిని మిత్రులందరికీ నా అభివాదం. ఈ వితరణ కార్యక్రమం విద్యకే అందించాలనే ఉద్దేశం మా ఫాదరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, పెంచిన తీరు. మనం నేర్చుకునే స్కూళ్లలో నేర్చుకునే విద్య నాలెడ్జ్ని పెంచుతుంది, విజ్ఞానాన్ని పెంచుతుంది. అయితే విలువలతో కూడిన విద్య మనసుకి తాగుతుంది. మనస్సుకి తర్వాత ఈ విజ్ఞానం, ఈ రెండు కావాలి మనిషికి ఎదగటానికి. అతను ఆ రకంగా విలువలతోటి విద్యతోటి పెరిగినటువంటి విద్యార్థి సంఘంలో తనను తాను ఉత్తీర్ణుడుగా మంచి సిటిజన్ గా ఎదగటానికి దారితీస్తాయి, దోహదపడతాయి. మచిలీపట్నం జలాల్పేట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో శనివారం స్వామివారిని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య సందర్శించారు. రామకృష్ణయ్యకు అర్చకులు గోపీకృష్ణ, మాజీ కౌన్సిలర్ బొడ్డు శ్రీనివాస్ స్వాగతం పలికారు. మచిలీపట్నం మాచవరం ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం సుందరాకాండ మహాయజ్ఞం నిర్వహించారు.
వేద పండితులు నిర్వహించిన ఈ యజ్ఞంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సుందరాకాండ పారాయణ చేశారు. మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో పొక్కునూరి హరినాథ శర్మ, జోసుల బాలకృష్ణ శర్మ, పోతుకుచి ఆంజనేయ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ముగ్గుల పోటీకి మంచి స్పందన లభించింది. 64 మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ప్రథమ బహుమతిగా గుమ్మడి అరుణ, ద్వితీయ బహుమతిగా వంకా మాధవిలత, తృతీయ బహుమతిగా స్వప్నసుందరి వ్య అధినేత దినేష్ అందించిన మిక్సీలను గెలుచుకున్నారు. 24 మంది మహిళలకు కన్సలేషన్ బహుమతులు అందించారు. మ్యూజికల్ చైర్స్, క్విజ్ పోటీల్లో విజేతలకు కొల్లు నీలిమ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కొల్లు నీలిమ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు మహిళల ప్రతిభను వెలికి తీసేందుకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఈ ముగ్గుల పోటీకి న్యాయనిర్ణేతలుగా న్యాయవాది అజ్మతున్నీసా, కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ మరకాని సమతా కీర్తి, దేవరపల్లి అనిత, తెలుగు మహిళలు లంకిశెట్టి నీరజ, కరెడ్ల సుశీల, పాలపర్తి పద్మజ, టీడీపీ నాయకులు పిప్పళ్ల కాంతారావు, సలీం తదితరులు పాల్గొన్నారు. పెడన పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో వైభవంగా జరుగుతున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో భాగంగా శనివారం అర్చక స్వామి అగ్నిహోత్రం హరికృష్ణ సహకారంతో ఆచార్య పరాశరం కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో ఋత్వికులు మహాసుదర్శన హోమం నిర్వహించారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ, అర్చన, చతుర్వేద పారాయణం తదితర కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్ల ప్రసాద్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెడన మున్సిపాలిటీలోని ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న పర్మనెంట్ శానిటేషన్ కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి శనివారం దుస్తులు అందజేశారు. కమిషనర్ ఎం. గోపాలరావు, సీనియర్ కౌన్సిలర్ కటకం ప్రసాద్, వైస్ చైర్మన్ ఎన్డి ఖాజా, శానిటరీ ఇన్స్పెక్టర్ హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పశు సంపదను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా గోకులాల షెడ్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం ఆరిసేపల్లి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన మినీ గోకులం షెడ్డును మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో పెద్ద ఎత్తున పశు సంపదను అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు గోకులం షెడ్ల నిర్మాణాలు తలపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, గామా పిడి శివప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న అందించిన సేవలు మరచిపోలేమని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి ముదిగొండ ఫణిదూర్జటి అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా శనివారం ఫణిదూర్జటి, కలెక్టరేట్ ఏవో సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్, వడ్డెర సంఘ నాయకులు ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఓబన్న జీవిత విశేషాలపై ఫణిదూర్జటి తదితరులు మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే కూటమి లక్ష్యమని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో అధునాతన వైద్య పరికరాలను సమకూరుస్తూ నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శనివారం 2 కోట్ల విలువైన అధునాతన అల్ట్రాసౌండ్, సిఆర్ఎం, ఆంధ్రోస్కోపిక్ యూనిట్లను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. వైద్య పరికరాల పనితీరును వైద్యాధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు తెలుగువారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం సంక్రాంతి సంబరాలను పెడన మున్సిపల్ చైర్మన్ కటకం నాగకుమారి అన్నారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల సంక్రాంతి సంబరాలు శనివారం పెడన దేవాంగుల కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన చైర్మన్ కటకం నాగకుమారి మాట్లాడుతూ తెలుగు వారందరూ సాంప్రదాయబద్ధంగా జరుపుకునే సంక్రాంతి పండుగను సహాయ ఫౌండేషన్ మరిన్ని కార్యక్రమాలు జోడించి ప్రజల యొక్క అభినందనలు పొందుతుందని అన్నారు. లీగల్ సెల్ చైర్మన్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ 8 సంవత్సరాలలో 1700 సేవా కార్యక్రమాలు నిర్వహించి సహాయ ఫౌండేషన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిందని అన్నారు. మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ మాట్లాడుతూ సహాయ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలలో ప్రతిరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులకు 15 రూపాయలకే భోజనం అందించడం ఆదర్శప్రాయం అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల వారిని ఎంపిక చేసి గాజులు సాంబయ్య నాయుడు సహాయ సహకారాలతో బహుమతి ప్రధాన కార్యక్రమం కూడా 13వ తారీఖున మార్కెట్ యార్డ్లో ఇవ్వడం జరుగుతుందని చైర్మన్ ఉస్మాన్ భాషా అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరమ్మ, మామిడి ప్రసాద్, మట్ట రాధాకృష్ణ పలువురు కళాకారులు పాల్గొన్నారు. అందని ద్రాక్షగా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు. రిజర్వేషన్ల కేటాయింపుతో ఆశావహులకు భంగపాటు. జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా రిజర్వేషన్లు ఖరారు. రాష్ట్ర వ్యాప్తంగా గల మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియామకముకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దానిలో భాగంగా చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు రిజర్వేషన్లు ఖరారు కాగా తాజాగా శనివారం ఎన్టీఆర్ జిల్లా మార్కెట్ యార్డుల చైర్మన్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాను యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఆయా జిల్లాల్లో గల కూటమి నేతలు ఈ పదవుల కోసం పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఈ పదవులు ఆశించిన పలువురు భంగపాటుకు గురవుతున్నారు. రిజర్వేషన్ల ఏర్పాటు ఆశావహులకు ఆటంకంగా మారింది. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ జిల్లా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఓసీ జనరల్కు కేటాయించగా మైలవరం చైర్మన్ పదవిని బీసీ మహిళకు, తిరువూరు జనరల్ మహిళలకు, నందిగామ బీసీ జనరల్కు కేటాయించగా కంచికచర్ల ఓసీ జనరల్కు, జగ్గయ్యపేట ఎస్సీ మహిళకు కేటాయిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.